అండి, నేను మీ చిత్తూరు చిట్టి సినీ ఆర్టిస్ట్ సార్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది చిన్న మనవి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనమే చెడగొడుతున్నాం సార్. చిన్నప్పటి నుంచి పిల్లలకి సెల్ ఇచ్చి చాలా పొరపాటు చేస్తున్నాం. పుట్టగానే వానికి ఉప్పు కారం లేకుండా అన్నం పెట్టండి, పెద్ద అయినా కూడా అదే అన్నం తింటాడు. ఉప్పు కారం పెడితే ఒప్పుకోడు. అలాగే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ సెల్లుల బదులు ఒక మైండ్ గేమ్ ఆడే కలర్స్ వస్తాయి సార్, అటువంటిది ఇవ్వండి. లేదా ఒక బుక్స్ ఇవ్వండి. ఏదో మన అవసరాల కొరకు మనం ఉద్యోగాలు చేసుకుంటూ మన బిజీలో ఉండి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఫస్ట్ పొరపాటు మనది, తల్లిదండ్రులది. కాబట్టి అటువంటి పొరపాట్లు చేయకుండా పిల్లల్ని ఏదో మంచి భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు సెల్లులు ఇచ్చి కాకుండా మంచి పుస్తకాలు ఇచ్చి మంచి అవగాహన అయినటువంటి వాళ్ళ మెదడుకి మేధస్కి వచ్చే విధంగా బొమ్మలు ఉంటాయి సార్, అవి కొనివ్వండి. చిన్నప్పుడు మా కాలంలో మా అమ్మ వాళ్ళు ఎక్కడ జాబుకి వెళ్ళేటప్పుడు ఇంట్లో వంటింటి సామాన్లు ఉంటాయి సార్, చిన్న చిన్నవి, ఏది గరిట, పొయ్యి, ఇటువంటివి ఇచ్చేవాళ్ళు. లేకపోతే పెన్సిల్, పెన్ను, రబ్బరు ఇచ్చేటోళ్ళు. అప్పుడు ఆ పిల్లలందరూ తల్లిదండ్రుల మాట వినేసి చాలా బాగున్నారు, మంచి భవిష్యత్తు ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు వచ్చే పిల్లలకి మన మీద చేస్తున్నామనేసి వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ సెల్లులు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నది ముఖ్యంగా తల్లిదండ్రులు సార్. అటువంటి పని చేయకండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. లేకపోతే మీ చిత్తూరు చిట్టికి సినీ ఆర్టిస్ట్కి ఒక లైక్ కొట్టండి సార్, లేకపోతే మీకు కామెంట్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నైస్ డే.